దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. మీరు యేసును అంగీకరించినప్పుడు మీరికపై దేవునికి పరాయివారు లేదా అనాథలు కాదు. మీరు ఆయన సొంత బిడ్డలుగా మారతారు. యోహాను 1:12 ఇలా వాగ్దానం చేస్తోంది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. లోకం మిమ్మల్ని మీ గతంతో లేదా పొరపాట్లతో గుర్తిస్తుంది, కానీ దేవుడు తన కుమారునితో మీకున్న సంబంధాన్ని బట్టి మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు పరలోకపు రాజకుటుంబంలోకి దత్తత తీసుకోబడ్డారు. మీకు వినే, పట్టించుకునే, సమకూర్చే తండ్రి ఉన్నారు. ఈరోజు ఆత్మవిశ్వాసంతో నడవండి. రేపు దేవుని బిడ్డలకు లభించే అద్భుతమైన వారసత్వం గురించి తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.